అదును మీద చేతికి డబ్బందితే ఆ సంతోషమే వేరు. ముఖ్యంగా 6 కాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు అదును మీద అందితే ఆ ఆనందం మరో లెవెల్. ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి ఆ సంతోషాన్ని అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాట్లకు ముందే రైతు భరోసా నిధులు అందుతుండటంతో రైతుల్లో సంబరం రెట్టింపైంది. రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, తెలంగాణ రైతాంగంలో సంతోషం రెట్టింపవుతోంది. అదును మీద రైతు భరోసా నిధులు అందుతుండటంతో సంతోషంగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో టైం మీద పెట్టుబడి సహాయం అందటం కీలకంగా మారింది. 9 రోజుల్లోనే రైతు భరోసా అందరికీ అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి సోమవారం శ్రీకారం చుట్టింది. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఎకరాకు 6,000 చొప్పున మొదట ఎకరా వరకు ఉన్న రైతులకు, ఆ తరువాత 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం 2 ఎకరాల లోపు ఉన్న 41.25 లక్షల మంది రైతులకు చెందిన 39.16 లక్షల ఎకరాలకు 2,349.84 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇక ఇవాళ అంటే జూన్ 17న 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేశారు. మొత్తం ప్రక్రియను కేవలం 9 రోజుల్లోపే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు వేయటానికి ఎకరానికి 1 రోజు చొప్పున 10 రోజుల నుంచి 16 రోజుల దాకా డబ్బులు అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలున్నాయన్న చర్చ ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో జరిగింది. అయితే అలా కాకుండా ఈసారి కంప్లీట్ వారంలోపే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు అందించేందుకు ప్రణాళిక రెడీ చేసి పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు నుంచి 3,000 కోట్లను ప్రభుత్వం రుణంగా తీసుకుంది. తరువాత మరో 4,000 కోట్లకు ఇండెట్ పెట్టింది. ఎకరానికి 6,000 చొప్పున పంపిణీ చేయడానికి 9,000 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పటికే 7,000 కోట్లను ప్రభుత్వం రెడీ చేసి పెట్టుకుంది. మరో 2,000 కోట్లను కూడా జమ చేసి వారం రోజుల్లోపే రైతు భరోసా నగదు బదిలీని పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు భూముల క్రయ విక్రయాలు, మ్యూటేషన్తో యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులను రైతు భరోసా పథకంలో చేర్చేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులను ఈ రైతు భరోసా పథకంలో చేర్చాలని, ఈ నెల 20వ తేదీలోపు నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. సో కొత్తగా పాస్ బుక్స్ పొందిన వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది. రైతులు ఎక్కడ దళారుల దగ్గర అప్పుకు చేతు చాపొద్దని కాన్సెప్ట్తో ఈరోజు రైతులకు సరైన సమయంలో విత్తనాల కోసం రైతు భరోసా మా రైతుల ఖాతాలో వేస్తున్న ముఖ్యమంత్రి గారికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే రైతు బంధు చేస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నిన్న 2 ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు జమ చేయడం జరిగింది. వారికి మేము రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రైతు భరోసా కింద 9,750 రూపాయలు పడినాయి నిన్న సాయంకాలం. మరి ఈ ఖరీఫ్ పంట పెట్టుబడి సాయంగా వచ్చినందుకు చాలా సంతోషం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, కనీస మద్దతు ధర, బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలపై గత 18 నెలల టైంలో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయం దండగ కాదు, పండుగ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తాజాగా నాట్లకు ముందే రైతు భరోసా వస్తుండటంతో రైతుల్లో సంతోషం రెట్టింపయింది. పెట్టుబడికి చాలా ఉపయోగపడతాయంటున్నారు రైతులు.